మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి మా పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు కదా, వీళ్ళే మా పేరెంట్స్. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈరోజు ఏదో మీటింగ్ అని చెప్పారంట, ఏమైనా ముఖ్యమైన విషయమా మేడం? అవునండి, ఈరోజు మెగా పీటీఎం. మెగా పీటీఎం అంటే ఏంటి? మెగా పీటీఎం అంటే పేరెంట్స్కి మరియు టీచర్స్కి మధ్య జరిగే సమావేశాన్ని మెగా పీటీఎం అంటారండి. ఓ సింతేనా, దీనికే నా పనులు మానుకొని వచ్చాను. ఓ సింతేనా అంటారేంటండి? మీ పిల్లల గురించి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే బాధ్యత మీకు కూడా ఉంటుంది కదండి. దీంట్లో అంత గొప్పతనం ఏముంది? ఇందులో ఒక గొప్పతనం ఏముంది అంటారేంటి? మన పిల్లల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంటుంది కదా. అవును, నిజమే. కానీ నాకు ఈ కార్యక్రమం గురించి అంతగా తెలియదు. నాకు ఇంకా వివరంగా చెప్తారా? మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే మీ పిల్లల గురించి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే బాధ్యత మీకు ఉంటుంది కదండి. వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి, మేము చెప్పిన రీతిలోనే ఇంటి దగ్గర పాటిస్తున్నారా లేదా, ఎగ్జామ్స్లో బాగా మార్క్స్ వస్తున్నాయా లేదా, ఏదైనా సబ్జెక్ట్లో డల్గా ఉన్నారా అని ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే బాధ్యత పేరెంట్స్గా మీకు ఉంటుంది కదండి. మా వాడికి ఎగ్జామ్స్లో మార్క్స్ బాగానే వస్తున్నాయి, కానీ ఇంటికి రాగానే మొబైల్ ఫోన్స్ చూడడం, వాటిలో గేమ్స్ ఆడడం బాగా అలవాటు చేస్తున్నాడు. మీ వాడు బాగా చదువుతాడండి, కానీ బాగా అల్లరి కూడా బాగా చేస్తాడండి. మా వాడు ఎలా చదువుతున్నాడంటే వారికి ఎగ్జామ్స్ మార్క్స్ ఎలా వస్తున్నాయి? మీ వాడు చదువుతాడు, కానీ ఇంకా దృష్టి పెడితే ఇంకా బాగా చదవగలడండి. మనం ఆ ప్రయత్నాలు చేసి చూద్దామండి. అమ్మా, నీకు నా గురించి మొత్తం తెలుసుకున్నావుగా, ఇంకా ఇంటికి వెళ్ళిగానే కొట్టమాక తిట్టమాక. సారీ ప్లీజ్ అమ్మా. అమ్మా, నేను మీటింగ్కి రమ్మంటే నువ్వు రానన్నావు కదా, ఇప్పుడు వచ్చినందువలన నీకు నా గురించి మొత్తం తెలిసింది కదా. ఇంకెప్పుడు మెగా టీచర్స్ మీటింగ్ పెట్టినా నువ్వు రాననుకుండా తప్పకుండా రావాలి. నిజమే, నాకు ఈ మీటింగ్ గురించి వచ్చినందుకే చాలా విషయాలు తెలుసుకున్నాను. మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు గారికి, మన రెవెన్యూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్గా ఉన్న శ్రీ అనగాని సత్యప్రకాష్ గారికి, వారి దివ్య దృష్టితో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఆ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దాన్ని తీసుకొని మన హెడ్ మాస్టర్ గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమానికి పేరెంట్స్ మీరు వస్తే దాన్ని మన ముందుండి బాగా నడిపించాలండి. ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం వారికి, మున్సిపల్ హై స్కూల్ టీచర్స్